హలో! హాయ్! అందరెలా ఉన్నారు? అందరూ బాగున్నారనైతే అనుకుంటున్నాను. అండ్ మోస్ట్‌లీ మన ఛానెల్‌లో ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ స్విట్జర్లాండ్ సీరీస్‌ని ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఫాలో అయ్యే వాళ్ళు అట్‌లీస్ట్ కామెంట్స్ అయినా పెట్టండి. నేను గూడా మీతో కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ స్విస్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం మోస్ట్ బ్యూటిఫుల్ మౌంటైన్ విలేజ్‌లో ఈ గ్రిండెల్ వరల్డ్ ఒకటి. లాస్ట్ వీడియోలో మేము చెప్పాం కదా! గ్రిండెల్ వరల్డ్‌కైతే స్టార్ట్ అయిపోయాము అని జెప్పేసి. ఇది ఆల్మోస్ట్ మార్నింగ్ టైమ్‌లోనే రీచ్ అవుతున్నామనమాట. కొంచెం లేటే అయింది. ఇంకా ఇక్కడ చెక్ ఇన్ చేసేసి లంచ్‌కి వెళ్ళిపోవాలనమాట. అండ్ ఈ హోటల్ వచ్చేసి గ్రిండెల్వాల్డ్‌లో మిడిల్‌లో ఉంది. అక్కడ తీసుకున్నాం. పక్కనే బస్ స్టాప్ ఉంది. సో, పాత ఓల్డ్ హిస్టారికల్ హోటల్‌ని మోడిఫై చేశారనమాట. సో, మాతోనే స్టార్ట్ అవ్వబోతుందనమాట. ఇదే ఫస్ట్ డే. అండ్ మేము బుక్ చేసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పారనమాట. మేమే ఫస్ట్ ఉండబోతున్నాం కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్సైటింగ్‌గా, నర్వస్‌గా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి కస్టమర్ రివ్యూస్ నుండి ప్రాబ్లమ్ వస్తది కదా! వాళ్ళు కూడా కొంచెం భయపడుతూనే ఉన్నారు. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఈ రూమ్‌కేంటంటే ఎక్స్‌టెండెడ్ బాల్కనీస్ అట్లా చేపిచ్చారంట. ఈ విలేజ్‌లో మనం ఏ కార్నర్‌కెళ్ళినా గానీ మంచి మంచి వ్యూస్ ఉంటాయి. అందుకనే రూమ్‌లో ఉండి ఎక్కువసేపు ఇట్లా చిల్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే ఈ బాల్కనీ నుండి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. సో, మేమొచ్చిన వెదర్ అంతా ఫాగీగా ఉంది కాబట్టి సో, బయట ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు. తను చూపిస్తున్నారనమాట. ఐరాకి ఎక్కడైతే రూమ్ స్పేషియస్‌గా అనిపిస్తదో సో, ఇంకా ఇక్కడ ఆగకుండా తిరుగుతూనే ఉంటదనమాట. బయట కొంచెం స్లిప్పరీగా ఉండే స్నో కొంచెం గడ్డకట్టి అట్లా డిఫరెంట్‌గా. అండ్ ముందే ఒక చర్చ్ ఉంది. చాలా బాగుండే. చర్చ్ ఎప్పుడు ఏదో ఒక సాంగ్స్ వినిపిస్తూ చాలా మంచిగా అనిపించింది. ఆ పాజిటివ్ వైబ్స్‌తో అంతా. సో, ఇక్కడ కర్టెన్స్ ఇదంతా ఎంత కాంటెంపరరీ లుక్ తీసుకొచ్చారంటే, ఒకప్పుడు ఇదేదో మరీ పాత పడిపోయి అసలెవ్వరు యూజ్ చేయకుండా పక్కనే పడిపోయిందనమాట. ఓనర్స్ వచ్చేసి పక్కన హోటల్ వాళ్ళది. బట్ దీన్ని గూడా కొనుక్కొని ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా మొత్తం మోడిఫై చేసేసారు. అండ్ ఒకటే ప్రాబ్లమ్ ఏంటంటే మేమెళ్ళిన తర్వాత రూమ్ అంతా బాగా అనిపించింది గానీ, పెయింట్ వల్ల మొత్తం స్మెల్ వస్తూ ఉండే. అట్లా పెయింట్ స్మెల్ వస్తే ఎక్కువ సేపు మనం ఉన్నామనుకో మనకు హెడేక్ అలా వస్తదనమాట. సో, అది అస్సలు మంచిగుండదు కాబట్టి వాళ్ళకి చెప్పేసాము. అయినా వాళ్ళు ఎంత జెంటిల్‌గా అడిగారో, ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా మాకు చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కస్టమర్స్‌కి ఫిక్స్ చేసుకోవాలి కదా! అని జెప్పేసి. అండ్ ఈ రూమ్‌కొచ్చాక మాత్రం చాలా ఐడియాస్ గూడా వచ్చాయి. భలే ఉన్నాయి ఈ ఐడియాస్ కొన్ని. ఫ్యూచర్‌లో సొంత ఇల్లు కొనుక్కుంటే అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకునేలాగా అనిపించింది. సో, ఇక్కడైతే ఇంకా మేము ఉన్న ప్రాబ్లమ్స్ అయితే అంతగా ఏం లేవు. ఒక పెయింట్ ఒకటి కంప్లెయింట్ చేస్తే వాళ్ళు జస్ట్ రూమ్ స్ప్రే అట్లాంటిది మేము బయటకెళ్ళినప్పుడు స్ప్రే చేసేసి విండోస్ అన్నీ ఓపెన్ చేసి వెళ్ళిపోయారనమాట. సో, దానివల్ల కొంచెం తగ్గిందనిపించింది. అండ్ గ్రిండెల్వాల్డ్‌లో మేము 3 డేస్ ఉండబోతున్నాము. 3 డేస్ ప్లాన్ చేసుకున్నామనమాట. ఇది మోస్ట్ ఫేమస్ ఆల్పైన్ విలేజ్, మౌంటైన్ విలేజ్. మనకు ఎక్కడికెళ్ళాలన్నా ఇక్కడ నుండి మంచి మంచి లొకేషన్స్, మంచి ప్లేసెస్ విజిట్ చేయడానికి అండ్ ఇంటర్‌లేకన్ అని పెద్ద సిటీ పక్కనే ఉంటుంది. ఇది కూడా చాలా పెద్ద సిటీయే. మనకి ఏ కార్నర్‌కెళ్ళినా కానీ ఆ బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తూ సమ్మర్‌లో హైకింగ్ గానీ, లేదంటే వింటర్‌లో యాక్టివిటీస్ గానీ అసలు ఇయర్ అరౌండ్ ఈ గ్రిండెల్వాల్డ్ అనేది బిజీగానే ఉంటదనమాట. సో, అక్కడ చెక్ ఇన్ చేసేసి ఇంకా బయటకైతే వాక్ చేసుకుంటూ పక్కనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటే వచ్చాము. సో, ముందే కాల్ చేసామనమాట. ఒకవేళ క్లోజ్ అవుతదేమో అని చెప్పేసి. ఈ వ్యూస్ అన్నీ మనకు వాక్‌లో అట్లా ఎళ్తూ ఉంటే కనిపిస్తున్నాయన్నమాట. మీకు చిన్నప్పుడు గుర్తుందో లేదో గానీ, మనకు పోస్ట్ కార్డ్స్ కానీ, ఏమైనా స్టాంప్స్ అట్లా వస్తే స్విట్జర్లాండ్ పిక్చర్స్, మౌంటైన్ పిక్చర్సే ఉండేవన్నమాట. సో, అలాంటివన్నీ గ్రిండెల్వాల్డ్ నుండి తీసినవే ఉంటాయంట. మోస్ట్‌లీ అంత బ్యూటిఫుల్‌గా ఉంటది. ఇందాక చూసారు గదా! బస్సు అది మనకు ఎవ్రీ 5 మినిట్స్‌కి ఒకటి వస్తూనే ఉంటదన్నమాట. సో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అయితే ఇక్కడ బానే ఉంది. అండ్ బయటకొస్తే ఇది క్రిస్మస్ టైమ్‌లో వెళ్ళింది గదా! దాని రిలేటెడ్ అంతా స్ట్రీట్ అంతా లైట్స్, చాక్లెట్స్‌తో డెకోర్, చీజ్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో, అలా బయట తిరుగుతున్నాము. ఊరు మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయడానికి బానే టైం పట్టింది. ఈ ఎడ్జ్ నుండి అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయామనమాట. అండ్ ఒక మ్యాగ్నెట్ కూడా తీసి పెట్టేసుకుంటే రిమైనింగ్ 3 డేస్ అయితే మళ్ళీ ఊర్లో తిరగడానికి ఛాన్స్ ఉండదు. సో, మేము దగ్గరలో ఉన్న ఒక మౌంటైన్ అది మస్ట్ అండ్ షుడ్ విజిట్‌లో ఉంటుంది. జంగ్ ఫ్రజావు అని చెప్పేసి టాప్ ఆఫ్ ది యూరప్ ప్లేస్ అది. దానికి అలా అంటారనమాట. సో, అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ నుంచే మనకు దగ్గరవుతదనమాట. సో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ నుండే ప్లాన్ చేసుకుంటారు.
చేసుకుంటారు. సో, అది గూడా వెళ్ళడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. ఇది వాక్ చేస్తూ ఉంటే ఒక సైడ్‌కి అందరూ చాలామంది ఆగారు. ఏంటబ్బా అని చూస్తే ఈ వ్యూ చాలా చాలా బావుంది. ఎంతసేపు ఇక్కడ టైమ్ స్పెండ్ చేశామో అసలు కేర్ కూడా చేయట్లేదు రిమైనింగ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి. సో, ఐరా కూడా చాలా సేపు అటు ఇటు తిరుగుతూనే ఉంది. మోస్ట్‌లీ తనని స్ట్రాలర్‌లో కూర్చోపెట్టి తిప్పడం కొంచెం కష్టమే. తనకి బయట ఇట్లా నడవాలి అన్నట్టుగా ఎక్కువ ఉంటుందనమాట. ఆ టైంలో జాకెట్ కూడా సరిగ్గా వేసుకోమన్నా వేసుకునేది కాదు. ఆహ్, ఆ చలి ఉండేదో లేదో మాకు తెలీదు గానీ విపరీతమైన చలి ఉండే. ఆ 4, 5 లేయర్స్ వేసి తర్వాత జాకెట్ వేసుకోకపోయినా ఒక్కొక్కసారి అలా వదిలేసినా బానే ఉంటుంది గానీ, కంప్లీట్‌గా జాకెట్ వేసుకోకపోతే మాత్రం మనం తట్టుకోలేము. స్టిల్ లోపల తనకి అంత చిన్న సైజ్‌లో మనకు థర్మల్స్ అట్లాంటివి ఏం దొరకలేవన్నమాట. నాకిక్కడ యూఎస్‌లో వెళ్ళే ముందు. అక్కడికెళ్ళాక చాలా చలి ప్లేస్ కదా! ఉంటుందేమో అని చెప్పేసి అట్లా అనుకున్నాము. బట్ అక్కడ కూడా ఏం దొరకలేదన్నమాట. స్విట్జర్లాండ్ వెళ్ళే ముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు తను ఒక పెయిర్ అట్లా తీసుకొని పెట్టింది. సో, తర్వాత 1 ఆర్ 2 నేను ఆర్డర్ చేస్తే అది తర్వాత వచ్చాయన్నమాట. వేస్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ సీనిక్‌గా చాలా బావుందని సినిమాటిక్ ఒక సాంగ్ షూట్ చేశాము. చూడండి ఎలా ఉందో చెప్పండి కింద. ఎక్కడన్నా మంచి మంచి లొకేషన్స్ వస్తే ఇంకా ఐరాని స్ట్రాలర్ నుండి తీసి వదిలేయడము. తను అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేయడం. ఒక్కటే ఒక భయం ఉంటుందనమాట. అప్పుడే కొంచెం నడవడం వాళ్ళకి అప్పుడే అలవాటయిపోతది కదా! ఎక్కడ పడిపోతదో అని భయం భయం ఉండేది. సో, ఇక్కడ మనకు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి స్విట్జర్లాండ్‌లో. సో, అలా కనిపించేసరికి ఇది నార్మల్ బొమ్మనే. బట్ ఐరా మాత్రం బాగా దీంతో ఎంజాయ్ చేస్తూ చాలా సేపు మంచిగా ఆడుకుందనమాట. సో, షాపింగ్ ఏమైనా డ్రింక్స్ తాగేవాళ్ళు డ్రింక్స్ అట్లా తాగుతూ ఈ వ్యూస్ అంతా ఎంజాయ్ చేస్తూ ఎక్కడ చూసినా జనాలు జనాలు గుంపులు గుంపులుగా ఉండే. సో, ఇది చుట్టూ ఉండే మౌంటైన్. ఇందులో ఒక మౌంటైన్ మనము టుమారో అంటే నెక్స్ట్ డే వెళ్ళాల్సిందనమాట. సో, మేము వెళ్ళొచ్చిన తర్వాత వెరీ ఫ్యూ డేస్‌కే కాజల్ పిక్ కూడా ఇక్కడే పెట్టిందనమాట. ఇక్కడే ఐగర్ అనే మౌంటైన్. ఇది మౌంటైన్ పైన ఉన్న స్టోన్ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. సో, వెనకాల కనిపిస్తుంది ఆ మౌంటైన్ పేరు ఐగర్ అనమాట. సో, నైట్ కూడా కాసేపు ఎక్కువసేపే ఇక్కడ ఉండి అంతా ఎక్స్‌ప్లోర్ చేసేసి మార్నింగే ఈ మౌంటైన్ పైకి వెళ్ళాలి. మనం వెళ్ళేది గండోలా రైడ్‌లోనే వెళ్తాము. స్విట్జర్లాండ్‌లో ఎక్కడికెళ్ళాలన్నా గానీ మోస్ట్‌లీ గండోలా రైడ్సే ఉంటాయన్నమాట. అండ్ ఈ స్టోన్ దగ్గర మాత్రం ఎంతమంది క్యూలో ఉండి పిక్స్ తీసుకుంటున్నారో నాకప్పుడు అనిపిచ్చింది అంత క్యూలో ఉండడం అవసరమా ఈ పిక్ ఏమోనని. బట్ అందరూ ఉండేసరికి మేబీ ఫేమస్ అయ్యి ఉంటది గదా! అని జెప్పేసి ఇంకా మేము గూడా అట్లా క్యూలో ఉండి తీసుకున్నామన్నమాట. తర్వాత ఇట్లా మళ్ళీ వచ్చింది. ఇంకా దట్ టూ ఐరాకి తెలిసిన యానిమల్సే కనిపించేసరికి రమ్మంటే రావట్లేదు. అండ్ ఈ 2, 3 డేస్ ఎక్కువ రెయిన్ అలా ఉండడం వల్ల ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చూపించాను కదా! లాటర్‌బ్రూన్ అని వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం వర్షము అట్లా ఇక్కడ కూడా సేమ్ అట్లనే లైట్‌గా వర్షం ఉండే. మేబీ వర్షం ఉండడం వల్ల లైట్‌గా ఐరాకి టెంపరేచర్ ఎక్కువ ఉందనిపించింది. సో, ఎట్లాగో బయటనే తిరుగుతున్నాం కాబట్టి మెడిసిన్ అయితే తీసుకొనెళ్ళాము. బట్ ఇక్కడ కూడా చూద్దాము అని చెప్పేసి చూస్తున్నామనమాట. అండ్ స్విస్‌లో మనకు మెడికల్ రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ బావుంటాయని విన్నాము. సో, ఇట్లా ఒక మెడికల్ షాప్‌కెళ్ళి వెళ్ళేటప్పుడు ఐరాకి ఏదైనా టానిక్ తీసుకుందాము అని చెప్పేసి ఆ ప్లాన్ ఉండే. ఇంకా ఈవినింగ్ టైమ్ అయింది. ఒక కాఫీ అట్లా తీసుకొని అదేంటో తెలీదు గానీ మేము కూర్చున్న కాఫీ షాప్ చాలా ఫేమస్ అనుకుంటా బ్యాక్‌గ్రౌండ్ వ్యూ వల్ల. సో, అక్కడ కాసేపు ఉన్నాం. మేము కాఫీ తాగి నరేష్, నేను కాసేపు అట్లా రిలాక్స్ అయ్యేలోపు ఐరా మంచిగా ఒక లాలీపాప్ తినేసిందనమాట. ఇంకా దట్టు టెంపరేచర్ ఉంది. లాలీపాప్ తింటే ఇంకా భయం భయమేస్తుంది. లక్కీగా లాస్ట్ ఫ్యూ డేసే కాబట్టి ఇంకా స్విస్‌లోనే యూరప్ ట్రిప్ ఎండ్ అవుతది గదా! ఇన్ని రోజులు అంత యాక్టివ్‌గా, అంత హెల్తీగా, అంత బాగున్నాం. బట్ ట్రిప్‌లో కిడ్స్‌కేమన్నా అవుతే భయమవుతది గదా! ఇంటికెళ్ళే వరకు ఆ ఫీవర్ అట్లా రాకూడదు. టెంపరేచర్ అస్సలు పెరగకూడదని జెప్పేసి ఇంకా మెడిసిన్ గూడా తీసుకెళ్ళాము. ఒక చిన్న బాటిల్ ట్రావెల్ సైజ్ తీసుకెళ్ళాం గానీ, ఇన్ కేస్ అది సరిపోదని భయంతోని ఇంకా రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఈ చర్చ్ దగ్గర ఏదో ఈవెంట్
ఈవెంట్ జరుగుతుంది. దగ్గరికెళ్ళి చూద్దామని వెళ్ళి చూసామనమాట. చిన్న చిన్న కిడ్స్ ఎంత బ్యూటిఫుల్‌గా సాంగ్స్ పాడుతున్నారో చాలా నైస్‌గా అనిపించింది. బయటకు వినిపిస్తూ ఉండే అనమాట. లోపలికైతే వెళ్ళలేదు. జస్ట్ బయట నుండే చూసాము. ఇంకా మార్నింగ్‌కి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి త్వరగా వెళ్ళిపోయామనమాట. అండ్ పక్కనే ఈ మౌంటైన్స్ పైన గండోలా రైడ్స్ పెట్టడం అంత ఈజీ అయితే కాదు. సో, వాటికి రిలేటెడ్ పెద్ద ఒక మ్యూజియం కనిపించిందనమాట. ఇది విండోస్ నుండి తీసా. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్‌గా చూపిస్తా. టాప్ ఆఫ్ ది యూరోప్ అనే ప్లేస్‌కి నేను నెక్స్ట్ వీడియోలో ఎలా ప్లాన్ చేసుకోవాలి, అసలు ఎంత ఖర్చు అవుతది అవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మీకు లొకేషన్స్ నచ్చుతున్నాయని అని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.